ఆస్ట్రేలియా ఉగ్ర కాల్పుల వెనుక సంచలన నిజాలు బయటపడుతున్నాయి. సిడ్నీ బాండే బీచ్ ఉగ్రదాడికి హైదరాబాద్కి లింకులున్నాయా? ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న తరుణం. ఎందుకంటే ఉగ్రవాది సాజిద్ అక్రమ్ స్వస్థలం హైదరాబాద్గా తెలుస్తోంది. ఇన్ఫాక్ట్ తెలియడం కాదు, ఇది చెబుతున్న మాట. 25 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్ళాడు సాజిద్. ఆస్ట్రేలియాలో స్థిరపడినప్పటికీ 6 సార్లు హైదరాబాద్ వచ్చినట్టుగా తెలుస్తోంది సాజిద్. హైదరాబాద్లోని టోలీ చౌకీలో సాజిద్ ఇల్లుంది. సాజిద్ కుటుంబాన్ని విచారిస్తోంది ఎన్ఐఏ. ఉగ్రదాడికి ముందు ఫిలిప్పీన్స్ వెళ్లి ఆర్మీ తరహా ట్రైనింగ్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. సాజిద్ నవీద్కు ఉగ్ర సంస్థలతో లింకులున్నాయనేది ఏకంగా ఆస్ట్రేలియా చెబుతున్న మాట. ఉగ్ర సంస్థ ఐసిస్తో వీళ్ళకి లింకులున్నాయనేది. నవీద్ కారులో ఇస్లామిక్ స్టేట్ అంటే ఐసిస్కి సంబంధించి ఆ ఫ్లాగ్ కనిపించిందట. ఐఈడీలు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది పోలీసులు. అంటే అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఏ స్థాయిలో ఉగ్ర కాల్పులకు పాల్పడ్డారనేది. నవీద్ అక్రమ్ నిందితుడికి సంబంధించిన ఫోటోను మీరు చూడడం జరుగుతోంది. కాల్పులకు సంబంధించిన దృశ్యాలు మీరు ఇంకో బాక్స్లో చూడడం జరుగుతోంది.